స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. అందరూ చేతులు పైకి చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఈ పునరుత్థాన ఆరాధన దినం ముందు మరొకసారి మనందరం ఈ విధంగా పరిశుద్ధ దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించడానికి ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభు స్తుతిస్తున్నాం. కుడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు యేసుక్రీస్తు అందరికీ వందనాలు. ప్రభు నామానికి స్తోత్రాలు. ప్రియులారా, ఒక భక్తుడు ఒక చిన్న మాట చెప్పాడు. ఏంటంటే, ఆదివారం మందిరికి ఎందుకు రాలేదు అంటే, పని ఉండి రాలేకపోయాను. ఏంటంటే, పోయిన ఆదివారం మందిరికి ఎందుకు రాలేదు అని మనం అడిగితే చాలామంది చెప్పే సమాధానం ఏంటంటే, అంటే ఈ రోజుల్లో అందరూ చాలా మటుకి దాదాపు యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఒక 50% మంది చెప్పే మాట ఏంటంటే, పని ఉండి రాలేకపోయానయ్యా అంటారు. కానీ ఆ భక్తులు ఏమన్నారంటే, మనం దేవుని నమ్ముకున్న తర్వాత పని ఉండి మందిరానికి రాలేదు అని చెప్పకూడదట. ఎవరైనా మనల్ని నిన్న పనికి ఎందుకు రాలేదు అంటే, చర్చి ఉండి పనికి రాలేకపోయాను, చర్చికి వెళ్ళినందువలన పనికి రాలేకపోయానని చెప్పాలట. దేవునికి స్తోత్రం. అర్థమైందా? పని ఉండి మందిరానికి రాలేకపోయానని కాదు మనం చెప్పవలసింది. మందిరానికి వెళ్ళాను కాబట్టి పనికి రాలేకపోయాను, మందిరానికి వెళ్ళాను కాబట్టి ఇదిగో నేను అనుకున్న స్థలానికి వెళ్ళలేకపోయాను, లేదా మీ దగ్గర రాలేకపోయాను అని చెప్పాలట. నిజంగా ఆ మాట చాలా గొప్పది కదా. దేవుని కోసం లేదా మన ఆత్మీయ క్షేమం కోసం, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వటం కోసం మనము ఎప్పటి ముందు నిలిస్తే దేవుడు అన్ని విషయాలలో మనల్ని కూడా ముందే ఉంచుతాడు. నీకు స్తోత్రం. నువ్వు దేవుణ్ణి గణపరుస్తున్నప్పుడు, నువ్వు దేవుణ్ణి ఊరేగిస్తున్నప్పుడు, లేదా నువ్వు దేవుణ్ణి హెచ్చిస్తున్నప్పుడు ఆయన నీ జీవితంలో కూడా నిన్ను హెచ్చించడానికే ప్రయత్నం చేస్తాడు, నిన్ను ఆశీర్వదించడానికే ప్రయత్నం చేస్తాడు, నిన్ను కూడా ముందుంచడానికే ప్రయత్నం చేస్తారు, నీ పనులు కూడా త్వరగా చేయడానికే ప్రయత్నం చేస్తారు ప్రభు. దానికి స్తోత్రం. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని ప్రభు చెప్పారు. అనేక సార్లు మనం ప్రభుని గణపరచలేని స్థితిలో ఉంటున్నాం, ప్రభుని మహిమపరచలేని స్థితిలో ఉంటున్నాం, ప్రభుని ఆరాధించలేని పరిస్థితిలో ఉంటున్నాం. నా ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు మనము ప్రప్రథముగా దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చుదముగాక. అందులో చెప్పండి ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మనం అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయములు 10, 11 వచనాలు, లేకపోతే 12 వచనాలు కూడా మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 10, 11, 12 వచనాలు మనం చదువుకుందామండి. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సీలను బెరియకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండేరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. అందుచేత వారిలో అనేకులు ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలను పురుషులను చాలా మంది విశ్వసించిరి. అయితే బెరియలో కూడా పౌలు దేవుని వాక్యం ప్రచురిస్తున్నాడని తెస్సలోనికలో ఉండి యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జన సమూహమును రేపి కలవరపరిచేది. చాలు. దేవుడి వాక్యాన్ని మన అందరి వినికిల్లో దీవించునుగాక. అందరూ చెప్పండి ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, దైవజనుడైన పౌలు ఈ మాటలు చెప్తున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలను రాస్తూ ఏమంటారంటే, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే
గనులై ఉన్నారట. బెరియా అనే ఒక ఊరు ఉంది. ఈ ఊరిలో ఒక చిన్న గుంపు కూడుకొని దేవుని ఆస్తున్న ఈ సమయంలో అక్కడ కొంతమంది వచ్చి దేవుని వాక్యాన్ని వింటున్నారట. వింటున్నప్పుడు వాళ్ళకు డౌట్ వచ్చింది. ఏంటంటే ఈ పాస్టర్ గారు చెప్పే మాటలు బైబిల్లో ఉన్నాయా లేవా, ఏంటంటే బైబిల్లో ఉన్నాయా లేవా అని ఆ లేఖనాలు చూసి ప్రతిరోజట దాన్ని పరిశీలన చేస్తున్నారట, వాక్యాన్ని పరిశీలన చేస్తున్నారట. అనేక సార్లు మన వాక్యాన్ని పరిశీలన చేయం. దైవజనులు చెప్పే మాటలు అలా ఉన్నవా లేవా అనేది మన వాక్యాన్ని పరిశీలన చేయాలి. వాక్యాన్ని చదువుకోవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని ఇతరులకు ప్రకటించాలి. అయితే దైవజనులు మనతో చెప్తున్న మాటలు అలాగున్నవా లేవా అనేది వీళ్ళ యొక్క పరిశోధన. అందుకనే ఆ ప్రాంతంలోనట అనేకులు ఘనత వహించిన గ్రీసు దేశస్థులైన స్త్రీల్లోనూ పురుషుల్లోనూ చాలా మంది విశ్వసిస్తున్నారంటే నమ్ముచున్నారు, ప్రభునందు నమ్మకం ఉంచుతున్నారు. ఈ రోజుల్లో చాలా మంది ప్రభునందు విశ్వాసం ఉంచకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఎవరైతే ప్రజెంట్ వాక్యం వింటున్నారో, ఎవరైతే ప్రస్తుతానికి క్రైస్తవులు అని పిలువబడుతున్నారో, ఎవరైతే ఇప్పుడు మందిరాల్లో కూర్చొని దేవుని ఆరాధిస్తున్నారో, స్తుతిస్తున్నారో, వారు వాక్యాన్ని గ్రహించట్లేదు. వాక్యాన్ని ఏం చేయట్లేదండి? గ్రహించట్లా. ఏదో పాస్టర్ గారు 2 మాటలు చెప్పారు, మనం విన్నాము, వెళ్ళిపోయాం. మళ్ళీ ఆదివారం వచ్చింది, విన్నాము, వెళ్ళిపోయాం. మళ్ళీ ఆదివారం వచ్చింది, విన్నాము, వెళ్ళిపోయింది. ఇట్లాగా మనకు ఒక 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చినాయి. తర్వాత జ్ఞాపకార్థ కూడా అయిపోయింది అంతే. ఏం చేసాం మనం ఇన్ని రోజులు వాక్యం విని? ఆ వాక్యం అలా ఉందా లేదా అని పరిశీలన చేసిన రోజులు లేవు. రెండోదిగా ఆ వాక్యాన్ని నా జీవితానికి నేను మలుచుకోవాలి. దైవజనులు ఏమైతే వాక్యం బోధిస్తున్నారో, పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే వాక్యం ఉందో అది నా జీవితంలో అక్షరాల నెరవేర్చాలి. ఏమండి? అక్షరాల నెరవేర్చాలి అని అనుకునే వాళ్ళు లేరు ఈ రోజుల్లో. అందుకనే ఘనత వహించిన గ్రీసు దేశస్తుల్లాంటి ఏమండి ఉన్నతమైన వాళ్ళు రక్షణ పొందలేకపోవడం కారణం ఏంటంటే, లోకం ఎక్కడుంది? మొదట రక్షించబడిన వారిలోనే ఉంది. అందుకని యేసు ప్రభు అన్నారు, మొదటి వారు అనేకులట ఏమవుతారట? కడపటి వారు అవుతారు. నేను ముందు నమ్ముకున్నానండి. ఈ ఊర్లో యేసు ప్రభువును ప్రకటించింది ఎవరో తెలుసా? మేమే. ఈ ఊర్లో మొదటిగా విశ్వాసులు ఎవరో తెలుసా? మేమే. ఈ ఊర్లో అత్యంత ప్రార్థనా పడిన ఎవరో తెలుసా? నేనే. ఈ ఊర్లో పెద్ద మందిరం ఎవరో తెలుసా? మాదే. ఏం ప్రయోజనం? పెద్ద మందిరమే. ఏం ప్రయోజనం? మొదటగా ప్రార్థన చేసావు. ఏం ప్రయోజనం? ఎప్పుడో నమ్ముకున్నావు. ఏం ప్రయోజనం? ఆ వాక్యాన్ని అంతరంగంలో తెచ్చుకున్నావా? ఆ వాక్య ప్రకారంగా నువ్వు నడుచుకుంటున్నావా? ఆ వాక్య ప్రకారంగా నీవు పరిశీలన చేసి దాన్ని ఇతరులకు ప్రకటిస్తున్నావా? ప్రకటించలేకపోవటం వాళ్ళని ఈ రోజుల్లో అనేకులు రక్షించబడలేని పరిస్థితుల్లో ఉన్నారండి. ఇక్కడ బెరియా అనే ఒక ఊరిలో ఉన్న సంఘస్థులైతే పౌలు శీలను చెప్పే ఆ సంగతులు అంటే దేవుని లేఖనాలు అలాగున్నవో లేవని ప్రతిరోజు పరిశీలన చేస్తున్నారట. ప్రతిరోజు మనము దేవుని వాక్యాన్ని చదవాలి. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు చదివి వచ్చిన వాళ్ళు ఏం చేయాలండి? దేవుని వాక్యాన్ని చెప్పండి, చదవాలి తప్పకుండా. లేదా చదువు రాని వాళ్ళు ఏం చేయాలి? వాక్యం అన్నా వినాలి, విన్నానన్నా వినాలి, చదవనన్నా చదవాలి. ఎవరన్నా చెప్తుంటానే వినాలి, లేదా మనంతట మనమైనా చదువుకోవాలి. ఎందుకు తెలుసా? వాక్యము మనల్ని దారి తప్పి తొలగిపోకుండా చేస్తుంది. దారి తప్పి తొలగనివ్వదు మనల్ని. అంటే మనము వెళ్ళే త్రోవ ఖచ్చితంగా ఉంటుంది. మనం వంకర త్రోవలు నడవలేము. వాక్యాన్ని చదివే వాళ్ళు, వాక్యాన్ని బోధించే వాళ్ళు, వాక్యాన్ని అనుసరించే వాళ్ళు తప్పుదారులు నడవరు. ఈ రోజులు ఎంతో మంది యేసుప్రభువుని నమ్ముకొని కూడా దారి తొలగి ఎందుకు పోతున్నారో తెలుసా? పక్కకి ఎందుకు వెళ్తున్నారు తెలుసా? వాక్యాన్ని చదవట్లేదు, వాక్యాన్ని అవలంబించుకోవట్లేదు, వాక్యాన్ని ప్రకటించట్లేదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డారా, క్రైస్తవులుగా ఈరోజు మనం ప్రతి ఒక్కరిని వాక్యాన్ని చదవాలి, పరిశీలన చేయాలి. అది అలాగున్నదా లేదా అని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము
వింటున్నాము. బెరియా సంఘస్థులంట వాక్యాన్ని వింటున్నారట. ఈ బెరియా సంఘస్థుల గురించి పౌలు అంటున్నారు, వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉన్నారట. వీరు ఇంకొక సంఘంలో ఉన్న ప్రజల కంటే ఈ సంఘస్థులు ఎట్లా ఉన్నారట? గనులై ఉన్నారు. ఏ సంఘము ఘనంగా ఉంటుందో తెలుసా? వాక్యము ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ, వాక్యము ఎక్కడ పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడుతుందో అక్కడి ప్రజలు ఎట్లా ఉంటారంటే గనులుగా ఉంటారు. గనులు అంటే బంగారం కలిగిన వారు కాదండి. గనులంటే లేకుంటే ఒక గొప్ప పేరు కలిగిన వారు కాదండి. గనులంటే ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు కాదు. ఎవరు గనులంటే దేవుని వాక్యము ఎవరైతే నేర్చుకుంటున్నారో, ఎవరైతే వాక్యాన్ని అంతరంగంలో దాచుకుంటున్నారో, ఎవరైతే వాక్యాన్ని సరిగ్గా జీవిస్తున్నారో, ప్రకటిస్తున్నారో వారు గనులు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. అందుకు చెప్పండి హల్లెలూయా. రెండు చేతులు పైకి చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, సేవకుడు పాస్టర్ గారు చెప్తున్న మాటలు అలా ఉన్నాయా లేవా వాక్యంలో? అలా ఉంటే నేను దాని ప్రకారంగా జీవిస్తున్నానా లేదా? ఈ వారం ఒక వాక్యం చెప్పామండి. ఈ వాక్యానుసారంగా ఏం చేయాలి? ఈ వారం అంతా ప్రార్థన చేసుకోవాలి. అయ్యా పాస్టర్ గారు ఈ వాక్యం చెప్పారు నాయన, మేము వాక్యం చదువుకోవాలంట, వాక్యాన్ని ప్రకటించాలంట, మూడోదిగా వాక్యానుసారంగా జీవించాలంట. ఏం చేయాలి? వాక్యాన్ని చదువుకోవాలి లేదా వినాలి, లేదా వాక్యాన్ని మన అంతరంగంలో తీసుకొని దాని ప్రకారంగా మనం అడుగులు వేయాలి. మూడోదిగా వాక్యాన్ని ప్రకటించాలి. మన భర్తకైనా వాక్యం చెప్పాలి, పిల్లలకైనా వాక్యం చెప్పాలి, లేదా మన పక్కింటి ఆమెకైనా వాక్యం చెప్పాలి, మనం వెళ్ళే ఆ మనుషుల దగ్గర అయినా వాక్యం చెప్పాలి. ఏదో ఒకటి చేయాలి. ఆదివారం వచ్చేలోపు నువ్వేం చేయాలి? వాక్యం చదువుకోవాలి తప్పకుండా. రెండోదిగా వాక్యానుసారంగా జీవించాలి. మూడోదిగా ఏదో ఒక్కరికైనా వాక్యాన్ని నువ్వు ప్రకటించాలి. అది నిజమైన క్రైస్తవుల లక్షణం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతో మంది ఈరోజు వాక్యం వింటున్నప్పటికీ ఏమండి, ఒక్కొక్కసారి ఆ పొయ్యిల్లో కుక్కలు పనుకొని ఏం చేస్తా ఉంటే బూడిద మొత్తం పైన వేసుకొని వెళ్ళేటప్పుడు ఏం చేస్తాయి? ఆడే దులిపించి వెళ్ళిపోతా. అక్కడే ఆ ఏరియాలో దులిపేసి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈరోజు చాలామంది క్రైస్తవులు, దేవుని పిల్లలు మందిరానికి అయితే వస్తున్నారు, ఏదో కష్టంగానో నష్టంగానో ఉత్సాహంగానో వస్తున్నారు, కానీ వాక్యం వింటున్నారు కానీ దాన్ని అక్కడే దులిపేసి వెళ్ళిపోతున్నారు. ఇది మనకి కాదు. నిన్న ఇంకోల్లో ఒక చిన్న ప్రోగ్రాం ఉంటే వెళ్ళా. ప్రోగ్రాం అంటే ఏం కాదులేండి, ఒక అమ్మాయి 9వ నెలలో ఉంది, గర్భిణీగా ఉంది. ఆమెను వాళ్ళ అమ్మగారింటికి తీసుకెళ్తున్నారు. అక్కడికి తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళకు మాకు కొంచెం బంధువులు అవుతారు. మా ఊరు అమ్మాయిని ఇక్కడికి ఇస్తే కొంచెం నాకు కూడా ఫోన్ చేశారు, రండి పాస్టర్ గారు మీరు కొంచెం ప్రార్థన చేద్దరని. నేను ఆ పాస్టర్ గారు పిల్లలు వెళ్ళంగానే అక్కడ 60 సంవత్సరాలు 50 సంవత్సరాల వయసులో ఉన్న ముసలోళ్ళు ఏం చేసుకుంటున్నారంటే పసుపులు పూసుకుంటున్నారు. ఏం పూసుకుంటున్నారండి? పసుపులు పూసుకుంటున్నారు. అంటే ఎందుకు? కాళ్ళకి చేతులకు కాదు, ఒకరి మీద ఒకరు పూసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు చదువుకుంటున్నారు. అదేం సరదానో నాకు అర్థం కాదు. ఎవరు వాళ్ళు? ఇంకొన్ని పుట్టినప్పుడు పుట్టారు వాళ్ళు, పెద్ద సంఘాలకి వెళ్ళేవాళ్ళు. వాక్యం ఉంది అంతరంగంలో. ఏడు వాక్యం ఉందా? లేదు. వాక్యానుసారంగా జీవిస్తున్నారా? లేదు. పేరుకైతే మందిరంకి మాది గొప్ప, పెద్దోళ్ళు అందుకే అన్నారు పేరు గొప్ప ఏంటంటే ఊరు దెబ్బంట. పేరేం గొప్పగా ఉంటుంది, ఊరు ఏం చూస్తే దెబ్బంట. 10 మంది ఎంత బాగా చెప్పాడు, నేను ఎంతమంది విశ్వాసిని, ఆయన విశ్వాసతనాన్ని ఆ విశ్వాసతనాన్ని ఇంటికి వెళ్తే తెలిసింది. మన ఎంత మంచి సంఘమో, మనం ఎంత మంచి భక్తులమో మన ఇంటికి వచ్చినప్పుడు తెలుస్తుంది. అంతే కదంటే మా మీ ఆయన అడిగితే చెప్తాడు నువ్వు ఎంత మంచి భక్తి పడాను. కోపం వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? మీ ఆవిడని అడిగితే తెలుస్తుంది నువ్వు ఎంత భక్తి పరుడు. మీ ఇరుగు పొరుగు వాళ్ళు అడిగితే చెప్తారు. అందుకని ఇప్పుడు దేవుని పెట్టారు, ఈరోజు మన భక్తిని మొదట మనం కట్టుకోవాలి. హల్లెలూయా. ఏదో గుడ్డిగా దేవుని మందిరికి రావద్దండి, గుడ్డిగా దేవుని మందిరికి రావద్దు. ఆ వాక్యానుసారంగా జీవించే కృప కలిగి ఉండాలని మనం రావాలి. హల్లెలూయా. ఎలా రావాలండి? ప్రభువా నీ వాక్యాన్ని నేను వింటున్నాను, కనీసం కొంతైనా సరే నేను నేర్చుకోవాలి.
ఈ సంఘస్థులంట వాక్యాన్ని నేర్చుకున్నారట. ఏ వాక్యం వీళ్ళు నేర్చుకున్నారంటే, యేసుక్రీస్తు ప్రభు వీళ్ళ కొరకు మరణించి వీరి పాపములను క్షమించి సమాధి చేయబడి తిరిగి లేచాడు అనే వర్తమానం వినగానే వీళ్ళందరట వాళ్ళకున్న విగ్రహాలు విడిచిపెట్టి, వారికున్న కులములు విడిచిపెట్టి, వారికున్న మతము విడిచిపెట్టి, వారు అప్పటి వరకు ఆరాధిస్తున్న దేవతలను విడిచిపెట్టి, అప్పటి వరకు వారు కోరుకున్న స్నేహాన్ని విడిచిపెట్టి, అన్నిటిని విడిచిపెట్టి ఇప్పుడు ఎవరితో కలిశారండి? బైబిల్లో రాయబడి ఉంది, అక్కడ మనం చదవండి. 4వ వచనం, పైన 4వ వచనంలో, వారిలో కొందరు భక్తి పరులకు గ్రీసు దేశస్తుల్లో చాలామంది, ఘనత గల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకునిరి. ఎవరితో కలుసుకున్నారట వీళ్ళు? పౌలుతోనూ శీలతోనూ, అంటే దైవజనులతో కలుసుకున్నారు. అప్పుడు దాకా వీళ్ళ సహవాసం ఎవరితో ఉంది? వాళ్ళ స్నేహితులతో, వాళ్ళకి కలిగిన బొమ్మలతోనో, లేకపోతే వాళ్ళ విగ్రహార్థంతోనో, వాళ్ళ కులస్తులతోనో, మతస్థులతో కలుసుకుని ఉన్నారు. ఎప్పుడైతే వాక్యం విన్నారో, ఎప్పుడైతే దైవజనుడి మాట విన్నారో, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఏం చేశారు వాళ్ళు? దేవుని వాక్యం అలా ఉన్నదో లేదో తెలుసుకున్న తర్వాత ఆ వాక్యానుసారంగా వాళ్ళు జీవించడం కోసం అందరిని విడిచిపెట్టారట. దానికి స్తోత్రం. అందరిని విడిచిపెట్టి ఎవరితో కలుసుకున్నారు? దైవజనులతో కలుసుకున్నారు. ఈరోజు మనం వాక్యం అర్థమైందనుకోండి, మరలా మనం లోకంతో కలుసుకోము, మరలా మనము పాత స్నేహితులతో కలుసుకోము, మరలా పేకాట ఆడే వాళ్ళతోటో, తాగుబోతులతోటో, సినిమాలు చూసే వాళ్ళతో, సీరియల్ చూసే వాళ్ళతో మనం కలుసుకోము. ఎప్పుడు? వాక్యం మనకు అర్థమైనప్పుడు. దేనికి స్తోత్రం. వాక్యం మనకు అర్థం కాకపోతే ఏమైందిలే, మళ్ళా అదే సామెత. ఆదివారం వచ్చి కడగబట్టం, మిగతా రోజులు వెళ్ళి మళ్ళీ బురద పూసుకోవటం. ఆదివారం వచ్చి కడగబట్టం, మళ్ళీ మిగతా రోజుల్లో బురద పూసుకోవటం. ఇదే పని. అలా కాదమ్మా. మనం వాక్యం విన్న తర్వాత సంపూర్ణంగా శుద్ధి చేయబడతాము. శుద్ధి చేయబడిన తర్వాత మనం ఆ పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. మన ఇంట్లో, మనం పనిచేసే స్థలంలో, మనం ప్రయాణం చేసే స్థలంలో, మనం ఉన్న ప్రాంతంలో మన నోటిని కాచుకోవాలి, మన కంటి చూపును కాచుకోవాలి, మన క్రియలను కాచుకోవాలి. మనము దేవునికి ఇష్టమైన వారిగా జీవించాలి, గనులుగా జీవించాలి. వీళ్ళట ఘనత వహించిన అనేక మంది స్త్రీలు ఏమండి, వారికున్న వాటన్నిటిని విడిచిపెట్టి పౌలుతో శీలతో కలుసుకున్నారు, దైవజనులతో కలుసుకున్నారట. అవును, నువ్వు దైవజనులు కలుసుకుంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుద్ది. దైవజనులతో ప్రయాణం చేస్తే నీ జీవితంలో ఒక శ్రేష్టమైన చక్కని త్రోవలను నడుస్తావు. హల్లెలూయా. దైవజనులతో కాకుండా మన స్నేహితులతో, మనకి ఇష్టమైన వాళ్ళతో, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళతో మనం నడుస్తూ ఉన్నాం అనుకోండి, మన ప్రయాణం ఎటు వెళ్తుందో ఎవరికీ తెలియదు. దాని గమ్యం ఏ పాటితో మనకు అర్థం కాదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, బెరియా సంఘస్థులట తెస్సలోనిక సంఘస్థుల కంటే గనులై ఉన్నారట. ఏమై ఉన్నారండి? చెప్పండి. గనులై చెప్పండి మనోదరండి ఒకసారి. ఏమై ఉన్నారు? గనులై ఉన్నారు. మనం ఏమై ఉండాలి చెప్పండి? గనులమై ఉండాలా, గణహీనులుగా ఉండాలా? గనులై ఉండాలి. గనులై ఉండాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యానుసారంగా మన జీవితాన్ని నడిపించుకోవాలి. మూడోదిగా వాక్యాన్ని ప్రకటించాలి. వాక్యాన్ని ఏం చేయాలండి? ప్రకటించాలి. ఒక్క మాట అయినా సరే మన ఇంట్లో వాళ్ళకి, మావయ్య దేవుని నమ్మకం, మావయ్య యేసయ్య నీ కొరకు మరణించాడు మావయ్య, లేకపోతే అన్నయ్య యేసుప్రభు నీ కొరకు మరణించాడు, లేదా అక్క యేసుప్రభు మందిరానికి రా, ఏదో ఒక మాట ఈ వారంలో కనీసం నువ్వు ఒక్కరికైనా చెప్తే అప్పుడు నిన్ను చూసి నా దేవుడు సంతోషిస్తాడు. ఆమేన్. రెండోదిగా మనం ఎప్పుడు గనులు అవుతాం? మొదటిగా వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవిస్తే, ఆ తర్వాత సేవకులతో మనం కలుసుకుంటే మనం గనులుగా మార్చబడతాం. మొదటిగా వాక్యానుసారంగా జీవించాలి. రెండోదిగా ఏమిటి? సేవకులతో కలుసుకోవాలి. ఎవరితో కలుసుకోవాలి చెప్పండి? సేవకులతో కలుసుకోవాలి. అంటే సేవకులతో మనము ప్రయాణం చేయాలి, సేవకులతో పాటు కలిసి మనం నడవాలి. ఎందుకంటే ఒకరోజు ఇశ్రాయేలీయులు యోర్దాను ప్రదేశంలో ఉన్నారండి. ఎక్కడున్నారు చెప్పండి? యోర్దానికి యువతలు ఉన్నారు. ఇప్పుడు ప్రభు చెప్పాడు,
యెహోషువ, నీవు నీ ప్రజలందరూ కూడా రేపటికి సిద్ధంగా ఉండండి, నేను మీ మధ్య అద్భుతం చేయబోతున్నాను. ఇశ్రాయేలుతో చెప్పు, ఎవడు కూడా ఎటువంటి అపవిత్రమైన కార్యం చేయొద్దు. 3 రోజులు మీరు అందరూ మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. రేపు యెహోవా మీ మధ్య గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి మీరు అందరూ అలర్ట్గా ఉండండి. ఇప్పుడు వరకు మీరు వెళ్ళిన త్రోవ వేరు, ఇక ముందు వెళ్ళే త్రోవ వేరు. మీరు దాన్ని గుర్తుపట్టాలి. ఇప్పుడు దాకా మాట్లాడిన మాటలు వేరు, ఇక ముందు మాట్లాడబోయే మాటలు వేరు. ఇప్పుడు దాకా ప్రవర్తించిన తీరు వేరు, ఇక ముందుకు ప్రవర్తించబోయే తీరు వేరు. కాబట్టి మీరు దాన్ని గుర్తుపట్టాలి. దాన్ని గుర్తుపట్టాలంటే ఏం చేయాలంటే మీరు మందస్సమును వెంబడించాలి. హల్లెలూయా. మీకంటే ముందు ఎవరు వెళ్తారు తెలుసా? మందసాన్ని మోసుకొని సేవకులు వెళ్తారు. యాజకులు ఏం చేస్తారంటే మందసాన్ని మోసుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళకి మీకు 2000 కొలమూరలు దూరం ఉండాలి. వాళ్ళకి మీకు ఎంత దూరం ఉండాలి? 2000 కొలమూరలు దూరం ఉండాలి. ఈరోజు దాని 2000 కొలమూరలు దేని సూచిస్తుందంటే విశ్వాసులకి, సేవకులకి ఏమండి ఎంతో భక్తి విషయంలో, విశ్వాస విషయంలో, పరిశుద్ధత విషయంలో, నీతి విషయంలో దైవజనులు విశ్వాసుల కంటే ఎన్నో వేల రెట్లు గొప్పవారుగా ఉండాలి. ఆమేన్. ఒక్కోసారి మా పాస్టర్ గారికి నాయకుడు ప్రార్థన రాదనుకుంటారు కదా. ఒక్కోసారి మనకు బోధించే సేవకులు శ్రేష్ఠులుగా ఉండట్లేదు. సేవకుడు విశ్వాసుల కంటే 2000 కొలమూరలంత ఎడముగా, ఎత్తుగా, ఆశీర్వాదకరంగా, భక్తిగా, పరిశుద్ధంగా జీవించాలి. ఆ సేవకుని మనం వెంబడించడం మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. చూసారా, ఇప్పుడు వాళ్ళు 2000 కొలమూరలు మీకు ఎడముండాలి. మీరు ఏం చేయాలంటే మందసం వెనకనే వెళ్ళాలి. ఎవరు వెనకాల వెళ్ళాలంట? మందసం అంటే యాజకులు మోసుకుని వెళ్తున్న మందసం వెనక వెళ్ళాలి. నేను ఇటు వెళ్తాను, వాడు అటు వెళ్తాను, నేను అటు వెళ్తాను, నేను ఇటు వెళ్తాను, అటు వెళ్తాను కాదు. మీరు యోర్దాను దాటాలంటే, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలంటే, దేవుడు చెప్పినట్లుగా మీరు ఆశీర్వదించబడాలంటే మందసమును మోయించున్న యాజకులు వెంబడించాలి. యాజకులు ఏం చేయాలండి? వెంబడించాలి. అప్పుడు ఇశ్రాయేలు అందరూ లేచి యాజకుల్ని వెంబడించారట. యాజకులు మందసాన్ని మోసుకొని పోతున్నప్పుడు యోర్దాను నది బాగా విపరీతంగా పారుతూ ఉంది, ఎగురు నుండి పారుతూ ఉంది. పారుతుంటే ఎప్పుడైతే యాజకులు పాదములు ఆ నీళ్లు తాకాయో యోర్దాను ఏమైందండి? ఏకరాశిగా మారిపోయిందట. దేవునికి స్తోత్రం. అటు వచ్చే నీళ్ళన్నీ పైకి గోడ కట్టుకుపోయినాయి, ఇటు వచ్చే నీళ్ళని వెళ్ళిపోయినాయి. మధ్యలో వాళ్ళు పొడి నేలలో నడిచిపోయారట. చూసారా? ఆ తర్వాత ఇశ్రాయేలు అందరూ కూడా యోర్దాను నదిని దాటినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. సేవకులు వెనకాల మనం వెళ్తూ ఉంటే, సేవకులు అడుగుజాడలో మనం నడుస్తుంటే మనం ఒక శ్రేష్టమైన భక్తి జీవితం చేయగలుగుతాము. ఆమేన్. దైవజనుల యొక్క భక్తిని మనం నేర్చుకోవాలి. మన ఇద్దరు బైబిల్లో ఒక స్త్రీ ఉందండి. ఆమె పేరు సునేమిరా, లేకపోతే ఆమె ఊరి పేరు సునేము. ఆమె పేరు పరిశుద్ధాత్మ రాయించలేదు కానీ ఆమె బిరుదును రాయించాడు. తెలుసా? గనురాలట ఆమె. ఎవరండి ఆమె? గనురాలు. ఆమె ఏం చేసింది? మన ఎందుకు వచ్చిపోతున్న దైవజనుడు ఎలాంటి దైవజనుడట? భక్తి కలిగిన దైవజనుడు. ఏమని గుర్తుపట్టిందండి? భక్తి కలిగిన దైవజనుడు. బెరియా సంఘస్థులు ఏం గుర్తుపట్టారు? దేవుని లేఖనాలు అలాగున్నవా లేవని గుర్తుపెట్టినందు వలన వారు గనులయ్యారు. ఇప్పుడు ఈ సునేమిరాలు దైవజనుడు గుర్తుపట్టడం వలన ఈమె కూడా గనురాలు అయిపోయింది. దానికి స్తోత్రం. మనం గనులుగా మార్చబడాలంటే మన ఎద్దకు వస్తూ పోతున్న దైవజనుడు భక్తి కలిగిన వాడేనా, విశ్వాసం కలిగిన వాడేనా, పరిశుద్ధత కలిగిన వాడేనా, ప్రతిష్ఠత కలిగిన వాడేనా, మాటలోను క్రియలోను తప్పిపోని వాడేనా మనం గుర్తించాలి. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. హల్లెలూయా. మనము కనులు మూసుకున్న వారిగా ఉండకూడదు, కనులు తెరచిన వారిగా మన దైవజనుడు, మనల్ని నడిపిస్తున్న దైవజనుడు పవిత్రుడా, పరిశుద్ధుడా, మాటలో కరెక్ట్గా ఉన్నాడా, ప్రతిష్ఠుడా, దేవుని సేవ కొరకు నిస్వార్థంగా దేవుని ధనాన్ని ఖర్చు పెడుతున్నాడా, తాను తన భార్య తన పిల్లలు భక్తి కలిగిన వాళ్ళేనా? నేను ఒక వ్యక్తి చెప్తున్నాడు. ఆయనట ప్రభు చేతి ప్రభు రక్తం ఇస్తా ఉన్నాడట. వాళ్ళ అబ్బాయి ఏమో కుక్కను పట్టుకొని ఫోన్ నొక్కుంటా ఉన్నాడట. ఏం చేస్తున్నాడండి? ఆ పాస్టర్ గారే, పెద్ద పాస్టర్ గారే. వాళ్ళ అబ్బాయి ఏం చేస్తున్నాడు? కుక్కను పట్టుకొని కూర్చొని
ఫోన్ నొక్కుంటా ఉన్నాడు వాళ్ళ నాన్న వాక్యం చెప్తా ఉంటే. తర్వాత ఆ అబ్బాయి ఎడం చేత్తోనే ఏం తీసుకుంటున్నాడు? ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని ఎడం చేతితో తీసుకుంటున్నాడు, చూపిస్తున్నారు టీవీలో. తర్వాత ఆ అబ్బాయి వాక్యం అంతా అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత ఏమని చెప్తున్నాడు తెలుసా? ఎస్బీఐ బ్యాంకులో అకౌంట్ నెంబర్ పలానా, ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది, ఇంకా పేటిఎం ఉంది, మీరు పంపించవలసిన కానుకలు మొత్తం పలానా నెంబర్ పంపించిందని చెబుతున్నారు. భక్తి లేదు, కానీ దేనికోసం ప్రయత్నం చేస్తున్నాడు? డబ్బు కోసం. దాన్ని కనిపెట్టిన పాస్ గారు దాన్ని తీసి ఇలాంటి అంటే భక్తి లేని సేవకులకి మనం సహకరించకూడదు, మనం ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళ కుక్కల కోసం ఖర్చు పెడుతున్నారు. డబ్బులు దేనికోసం ఖర్చు పెడుతున్నారండి? కుక్కలకి భోజనం పెట్టడానికి, వాటికి సబ్బులు పూయడానికి, ఇంకా అంతే కదా. వాళ్ళు ఎత్తుకోవాలంటే ఏం చేయాలి? దాన్ని శుభ్రంగా ఉంటేనే కదా ఎత్తుకుంటారు. వాళ్ళకి ఖరీదైన ఫోన్ల కోసం, ఖరీదైన ఏసీ కార్ల కోసం వాడుకుంటారు. నువ్వు ఇచ్చే డబ్బు అది దేవుని సేవ కొరకు నిస్వార్థంగా వాడబడాలి. హల్లెలూయా. భక్తి కలిగిన దైవజనుడు కాదని గుర్తుపట్టాలి. గనురాలైన స్త్రీ అట తన ఎద్దుకు వస్తూ పోతున్న సేవకుని గుర్తుపట్టి తన భర్తతో చెప్తుంది, మన ఎద్దుకు వస్తూ పోతున్న దైవజనుడు భక్తి కలిగిన వాడు, ఆయన కొరకు మనం ఏమైనా చేద్దాం. మనం ఎవరి కొరకు చేస్తున్నాం? భక్తి కలిగిన సేవకుల కొరకు, భక్తి లేని సేవకుల కోసం చేస్తున్నాము. ఒకవేళ భక్తి కలిగిన సేవకుల కోసం మనం చేస్తే, మనం చేసేది ఈ లోకంలోనూ పరలోకంలో నిలబడే ఉంటుంది. హల్లెలూయా. లేకపోతే మనం చేసేది భక్తి సేవకుల కొరకు కాకుండా, భక్తి కలిగిన సేవకుల కొరకు కాకుండా, ఏమండి మనము మన ఆదాయాన్ని పెంచుకోవడానికి కాదు. మనం కానుకలు ఇవ్వాల్సిన దేనికి? ఏమండి మందిరానికి కానుకలు ఎందుకు ఇవ్వాలి? దేవుని పని జరగడానికి కానుకలు ఇవ్వాలి, అంతేనా? బైబిల్ ఏం చెప్తుంది? కానుక ఎందుకు తీసుకోవాలంటే దేవుని పని జరగడానికి కానుక, అంతే. మనం ఆదాయాన్ని పెంచుకోవడానికి కాదు. దేవుని మందిరం బిజినెస్ కాదు, దేవుని మందిరంలో వ్యాపారం కాదు. దేవుని మందిరం అంటే డబ్బులు కూడబెట్టుకునేది కాదు, ఆపదలు ఉన్న వారికి సహాయం చేసేది. దీనికి స్తోత్రం. మొన్న కరోనా వైరస్ వచ్చింది. ఇంచుమించు ఒక 6,000 రూపాయలు వస్తువులు తీసుకొని ఆ పేదలకి, కొంతమంది ఆ చెంచులకి, ఆ బుడబొక్కలకి కొన్ని వస్తువులు కొనిచ్చాను. ఒక 6,000 రూపాయలకి. మనకి 6,000 రూపాయలు అంటే 60,000 రూపాయలతో సమానం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మనకు 6,000 రూపాయలు అంటే 60,000తో సమానం. మనం దాచుకోవడానికి కాదు దేవుని సొమ్ము తీసుకుంటుంది, ప్రజలకి పంచి పెట్టడానికి, ప్రజల కోసము, దేవుని పని చేయడానికి కోసం. ఇక్కడ భక్తి కలిగిన దైవజనులు కలిగి ఉంది ఆ స్త్రీ. ఈరోజు మనం కూడా గనులుగా ఎంచబడాలంటే మొదటిగా వాక్యాన్ని కలిగి ఉండాలి, రెండోదిగా సేవకులతో కలిసి నడవాలి, మూడోదిగా సేవకుల కొరకు ప్రయాసపడాలి. సేవకులకి మనం ఇచ్చేది, ఏ సేవకులకి మనము భక్తి కలిగిన సేవకులకి ఇస్తున్నాము, భక్తి లేని సేవకులకి ఇస్తున్నాము జ్ఞాపకం చేసుకొని మన భక్తిని మనము కట్టుకుంటూ పడిపోకుండా యేసుక్రీస్తు ప్రభుని పోలి భక్తిగా మనం నడుచుకుంటూ ఈ లోకంలో ఒక పరిశుద్ధమైన జీవితం చేయుదుముగాక. అందరూ చెప్పండి ఆమేన్. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈరోజు బెరియా సంఘస్థులు గనులైనారని మీ వాక్యంలో రాయబడింది నాయన. మా జీవితంలో కూడా ఘనత కలిగిన వారికి మమ్మల్ని మార్చి మోకలేదమ్మా. మోకరించి ప్రార్థన చేసుకోండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని, ప్రభువా ఇంతవరకు వాక్యం మేము విన్నాం, ఆ వాక్యానుసారంగా మేము జీవించాలి, వాక్యానుసారంగా మేము నడుచుకోవాలి, వాక్యాన్ని ఇతరులకు ప్రకటించాలి. మాకు ఆ కృప దయచేయండి అయ్యా. ఎన్నో సంవత్సరాలు ప్రజలు వాక్యం వింటున్నారు, కానీ ఇదిగో దులుపుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. వాక్యంలో ఎదిగిన వారిలో భక్తి లేదు. ఈరోజు తరతరాలుగా వాక్యం వింటున్నప్పటికీ ఇంకా ఆచారాలు పోలేదు, ఇంకా కట్టుబాట్లు సిద్ధాంతాలు పోలేదు. అయ్యో మా సంఘాలను మార్చండి నాయన. అయ్యో ఈ తరంలో క్రైస్తవులను మీరు మార్చండి ప్రభువా. ఈ తరం వారు ఒక రోషాన్ని కలుగు చేయండి. నీ కొరకు జీవించేవారిని లేవనెత్తండి ప్రభువా. వాక్యం మీద వారి జీవితంలో కట్టుకోగలిగిన భక్తి పనులు ఈ తరములో లేపబడుదురు కాక ప్రభువా. తండ్రి సహాయం చేయండి. పైకి భక్తి కలిగిన వారిగా కాదు నాయన,
అంతరంగంలో శక్తి కలిగిన వారికి మమ్మల్ని మార్చండి. వాక్యాన్ని పరిశీలన చేసే బెరియా సంఘస్థుల్లాగా, సేవకుల్ని కలుసుకొని వారు అడుగుజాలో నడిచిన తెస్సలోనిక సంఘస్థుల్లాగా మమ్మల్ని మార్చండి. దైవజనులో భక్తిని గుర్తు పెట్టుకొని పరిచయం చేసిన సునేమిరాలాగా నన్ను మార్చు ప్రభువా. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటున్నా. ఈ ప్రాంతంలో ఎంతోమంది విశ్వాసులు మందిరాలు ఉండొచ్చు, కానీ పరిచయం మీరు ఆశీర్వాదకరమైన పరిచర్యగా చేయనైనా. ఈ బిడ్డలకు ఒక శ్రేష్టమైన భక్తి దయచేయనైనా. ఈ బిడ్డలకు ఒక మంచి సమర్పణ దయచేయండి, ఒక మంచి విశ్వాసం దయచేయండి. వాక్యానుసారం నడుచుకునే కృప యేసు నామములో కలుగును గాక ప్రభు. వీరిని ఆటంకపరుస్తున్నా, వీరిని అభ్యంతరపరుస్తున్నా, వీరిని వెలిపిస్తున్నా ప్రతి చీకటి అంధకార శక్తుల ప్రభావమును యేసు నామములో బంధిస్తున్నాం ప్రభు. దేవా మీకు వందనాలు. మీ కొరకై జీవించే భాగ్యం నాకును కూడొచ్చిన బిడ్డలందరికీ దయచేయండి. చిన్న బిడ్డలను, దిగో కూడొచ్చిన యవనస్తులను, స్త్రీ పురుషులందరినీ మీరు దర్శించి వారి కుటుంబాల్లో కృపాక్షేమం కలుగు చేయండి. ఈ వారం అంతట్లో మీ వాక్యాన్ని చదివేవారిగా, వినేవారిగా, దాన్ని మా జీవితంలో అవలంబించుకునేవారిగా, ఇతరులకు ప్రకటించేవారిగా మమ్మల్ని మార్చండి నాయన. మేము మాత్రమే కాదు, మా కుటుంబంలో ఉన్న వారందరూ రక్షించబడాలి నాయన. మాతో ఉన్న వారందరూ రక్షించబడాలి ప్రభువా. అయ్యా, మేము చూస్తుండగానే ఈ ప్రాంతాలు మారాలి ప్రభువా. చీకటి తొలగిపోవాలి ప్రభువా. ప్రజల్లో గూడు కట్టుకున్న అజ్ఞానం తొలగిపోవాలి నాయన. మీ వాక్యాన్ని ప్రజలు వినట్లుగా వారి చెవులు, వారి హృదయము, వారి మనసును తెరవు చేసి మీ నామానికి భయం తెచ్చుకోమని కూడొచ్చిన వీళ్ళందరూ మీ చేతులకు అప్పగిస్తూ మంచి ఆరోగ్యంతో నింపి ఈ వారం అంతా నిందైన నష్టాల్లో రెక్కలు కాచి కాపాడి భద్రపరచు. వారు వెళ్తున్న ప్రతి ప్రయాణంలో, వారు చేసే ప్రతి పనిలో మీ సహాయము వారికి దయచేసి ఆత్మీయ జీవితంలో, వారి కుటుంబ జీవితాల్లో వర్ధిల్లి గొప్పవారై మీ రాకడ కొరకు మేమందరూ ఎదురు చూసే భాగ్యం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కూడొచ్చిన వీళ్ళందరికీ సకల పరిశుద్ధులు సదాకాలంతో ఏంటి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు.